బీడీ కట్టెల మీద పుర్రెగుర్తును తొలగించేందుకు కృషి చేయాలని కేంద్ర కార్మిక శాఖ మంత్రి బండారు దత్తాత్రేయను ఎంపీ కవిత కోరారు. ఈ మేరకు బీడీ కార్మిక సంఘాలు వ్యాపారులతో కలిసి దత్తాత్రేయకు వినతిపత్రం అందజేశారు. పుర్రెగుర్తు పరిమాణం పెంపు వల్ల రాష్ట్రంలో బీడీ పరిశ్రమను నమ్ముకుని జీవనం సాగిస్తున్న లక్షలాది మంది రోడ్డున పడే పరిస్థితి తలెత్తిందని దత్తాత్రేయకు వివరించారు. కవిత వినతిపై సానుకూలంగా స్పందించిన మంత్రి తన వంతు ప్రయత్నం చేస్తానని హామీ ఇచ్చారు. అవసరమైతే బీడీ పరిశ్రమను నమ్ముకుని జీవనం సాగిస్తున్న కుటుంబాలకు ప్రత్యామ్నాయంగా ఉపాధి కల్పించేందుకు చర్యలు తీసుకుంటామని దత్తాత్రేయ హామీ ఇచ్చారు. ఎంత ప్రయత్నం చేసినా కేంద్ర ప్రభుత్వంలో ముఖ్యంగా హెల్త్ మినిస్టర్ గారి ఆధ్వర్యంలో ఈ యొక్క డెసిషన్ ఉంటుంది. వారిని పదే పదే కలవడానికి మేము ప్రయత్నం చేసినాం, కానీ కుదరలేదు. వరల్డ్ హెల్త్ ఆర్గనైజేషన్ నిబంధనలతో మరి ఏదైతే వచ్చిన జీవో ఉందో దానిలోంచి బీడీ పరిశ్రమను కంప్లీట్గా సడలించే విధంగా ఉండాలని చెప్పి కేంద్ర ప్రభుత్వం ముందుకు రావాలని చెప్పి వారిని మేము రిక్వెస్ట్ చేస్తూ ఉన్నాం. ఎందుకంటే వారి ద్వారా వారి కొలీగ్ మంత్రి అయినటువంటి నడ్డా గారికైనా, అవసరం అనుకుంటే ప్రధానమంత్రి మోడీ గారికైనా మరి దత్తాత్రేయ గారు ఇవాళ కొంత చొరవ తీసుకొని చెప్పవలసిందిగా తెలంగాణ బీడీ కార్మికులందరి తరఫున వారిని రిక్వెస్ట్ చేయడానికి మేమందరం కూడా ఇవాళ ఇక్కడికి రావడం జరిగింది. రేపు ఢిల్లీకి వెళ్ళిన తర్వాత జగత్ ప్రకాష్ నడ్డా గారి దగ్గర టైం తీసుకొని ఎంపీ గారిని మరియు మిగతా కార్మిక సంఘాల నాయకులను కూడా వాళ్ళు కూడా కలుద్దామని చెప్పినారు. అవసరమైతే ప్రధానమంత్రి గారితో కూడా మాట్లాడి నేను తప్పకుండా ఒక కార్మిక మంత్రిగా ఈ కార్మికుల యొక్క ఉన్నటువంటి వేతనాలు వాళ్ళ యొక్క జీవితాల్లో ఏ ఇబ్బంది రాకుండా ఉండడం కోసం నేను నా సంపూర్ణమైనటువంటి ప్రయత్నాన్ని చేస్తాను. అతి త్వరలోనే ఈ యొక్క సమ్మె ఇది తొందరగా పరిష్కారమయ్యే దిశలో మేము అనుకుంటాం.